కోపం. ఇతని రాజకీయం ఏంటి? నేను తెలంగాణ రాజకీయాన్ని వద్దనుకున్నాను, ఎందుకంటే అక్కడ ప్రజలే మనల్ని వద్దనుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ 2016లో హైదరాబాద్ ఎలక్షన్స్ తో లాస్ట్. 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు గెలవాల 4 సీట్లు గెలిచింది వైసీపీ, గుర్తుంది కదా. ఒక పార్లమెంట్ సీట్, 4 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఏది సిపిఎం తో కలిసి పొత్తు పెట్టుకుంది ఖమ్మం జిల్లాలో, దాని వలన సాధించింది. టోటల్ గా మిగతాది ఎక్కడా లేదు. అదే ఒక ఎదురు దెబ్బ అనుకుంటే 2016లో జరిగినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అప్పుడే కదా తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా మాక్సిమం తేల్చుకుంది. ఆ పరిస్థితుల తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది జగన్ కి, ఇక మనం అక్కడ రాజకీయాల్లో వద్దు అనుకున్నాడు. ఆ రోజు నుండి అతను పక్కన పెట్టేశాడు. అప్పుడే కదా కొండా సురేఖ ఇలాంటి వాళ్ళు జగన్ మీద కోపగించుకుంది. అలాంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఒక రాష్ట్రంలో డబ్బులే భరించాలంటే 2 రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ప్లస్ అక్కడ గెలిచే ఆప్షన్ ఉందంటే కష్టపడచ్చు, గెలిచే ఆప్షన్ లేనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలా? ఆ కాన్సెప్ట్ తో తప్పుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి చోట షర్మిల నువ్వు నాకు సహకరించలేదంటది. అది వాళ్ళిద్దరి మధ్యన వచ్చింది. ఇక చివరికి ఏం చేస్తుంది విజయమ్మ? సిపి వదిలి టీపీకి వెళ్ళింది. పోనీ ఆ టీపీని ఇవి ఉంచుకుందా? కాంగ్రెస్ లో విలీనం చేసేసింది. పర్యవసానం ఇదంతా. విజయం ముందు ఒక రకంగా వీళ్ళకి 2 రకాలుగా వివాదాలు. ఒకటి ఆస్తి వివాదం, 2 రాజకీయంగా ఆమె ఏదో పద్దవడిగారు షర్మిల అనేది, రెండోది ఆస్తుల పంపకాలని తర్వాత విషయం వచ్చింది. అంబానీ సోదరుల మధ్య వివాదాలు వస్తేనే అక్కడ కూడా తల్లి ముందుకు వచ్చి